श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीललिताम्बिकायै नमः। అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక సహస్రనామాలలో పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యశ్రవణ కీర్తన ఈ నామం చాలా పవిత్రమైనటువంటి శ్రవణాన్ని గురించి మనకు తెలియచేస్తుంది. పుణ్యశ్రవణ కీర్తన, అమ్మవారు మంచి విషయాలు వింటుందట. మహాసరస్వతీదేవి సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు ఒక చక్కని శ్లోకం రాస్తారు. ఆ శ్లోకంలో ఇలాగ తెలియజేస్తున్నారు. సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంది. ఆ వీణ చాలా మధురాతి మధురంగా ఉన్నది. సరస్వతీదేవి వీణ వాయిస్తే మధురంగా ఉంటుంది అని చెప్పడమే అతిశయం. మధురాతి మధురంగా ఉంటుందంటే ఇంకా మధురాతి మధురంగా ఉంటుంది. అలాంటి సరస్వతీదేవి జగన్మాత మాట్లాడుతూ ఉండగా ఆ వీణను తీసి వెనకకు పెట్టి ఆ వీణ మీద తన చీరను అలాగా కప్పివేసిందట. ఎందుకు అంటే జగన్మాత పరమేశ్వరునికి సంబంధించినటువంటి కథలను తాను స్వయంగా చెప్తూ ఉంది. అప్పుడు సరస్వతీదేవి అనుకునింది, నా వీణ మాధుర్యం ముందు జగన్మాత యొక్క వాక్కుల మాధుర్యం కోటి రెట్లు చాలా మధురంగా ఉన్నవి. అందువలన నా వీణ మధురంగా లేదు, ఈ వీణను వెనక దాచిపెట్టాలి అని సరస్వతీదేవి తన వీణను వెనక దాచిపెట్టేసిందట. అంటే లలితా పరమేశ్వరీదేవి యొక్క వాక్కులు మహాసరస్వతీదేవి యొక్క వీణ మాధుర్యం కంటే మరింత మధురంగా ఉన్నవి అంటూ సరస్వతి భావించింది అని శంకరాచార్యుల వారు ఒక చక్కని శ్లోకాన్ని రచిస్తారు. పుణ్యశ్రవణ కీర్తన, అమ్మవారు కూడా మంచి విషయాలు వినడానికి ఇష్టపడుతుంది అని చెప్పబడుతుంది నామంలో. అమ్మవారు ఏం వినడానికి ఇష్టపడుతుంది? పరమేశ్వరుని నామాన్ని వినడానికి, పరమేశ్వరుని యొక్క చరిత్రలు వినడానికి తల్లి ఇష్టపడుతుందట. మనం ఏమి ఇష్టపడాలో తల్లి ఇక్కడ మనకు తెలియచేస్తుంది. మనం ప్రపంచ విషయాలు ఎంతవరకు అవసరమో అలాంటి విషయాలు మాత్రం తీసుకొని అనవసరమైనటువంటి ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనం ప్రక్కన పెట్టాలి. ఇది ఈ నామం మనకు తెలియజేస్తున్నటువంటిది. కష్టంగా ఉన్నాయి అని భావించేటువంటి వాటిని సాధించడం నేర్పు. ఇది చాలా కష్టం, నేను దీన్ని సాధించలేను అనుకుంటే దాన్ని సాధించడం నేర్పు అవుతుంది. ఆ నేర్పు ఎవరిస్తారు? జగజ్జనని ప్రసాదిస్తుంది. అమ్మవారిని ఎప్పుడైతే మీరు స్మరిస్తుంటారో, అమ్మ కథలు ఎప్పుడైతే మీరు వింటుంటారో, అమ్మ శ్రవణాన్ని ఎప్పుడు మీరు చేస్తుంటారో, లలితా సహస్రనామాలు ఎప్పుడు మీరు పారాయణం చేస్తుంటారో, అమ్మ గుణగానం ఎప్పుడైతే మీరు పాడుకుంటూ ఉంటారో, నిరంతరం మీ అంతరంగంలో అమ్మ యొక్క వెలుగు తప్ప మరి ఏది ఉండకుండా ఉంటుందో, అసాధ్యమైనటువంటి దాన్ని సాధించడం, ఆ సాధించడంలో మీ ప్రతిభ వెలికి వస్తుంది. అసాధ్యాన్ని సాధించడమే కదా ఆ ప్రతిభ అవుతుంది. అలాంటి ప్రతిభను, అలాంటి నేర్పును జగన్మాత ప్రసాదిస్తుంది. పుణ్య శ్రవణ కీర్తన 8 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ యొక్క దివ్య నామంలో ఏది మనం కూడా వినాలో ఈ నామం మనకు తెలియజేస్తుంది. ఏం వినాలో మనం? ప్రాపంచిక ఐహిక విషయాలను గురించి మన చెవులు ఒక చెవిటివాడిలాగా ఉండాలిట. ఎప్పుడైనా దైవ పూజలు, దైవ ఆరాధనలు జరిగే ప్రదేశంలో ఇతరులకు సంబంధించినటువంటి వివాదాలు ఇటువంటి వాటిల్లో మనం పాల్గొనకూడదు. అప్పుడు మనం ఎలా ఉండాలి? మూగవాళ్ళలాగా ఉండాలిట. మాట్లాడకూడదు, మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అలాంటి మాటలు ఒక్కటి కూడా మనం వినకూడదు. అప్పుడు మనం చెవిటి వాళ్ళలాగా ఉండాలిట. మహాత్ములు కానీ
పుణ్యపురుషులు కానీ దైవికమైనటువంటి విషయాలు ఏదైనా మనకు చెప్తూ ఉంటే వాటిని అమిత శ్రద్ధగా మనం వినాలిట. అవన్నీ మన అంతరంగంలో పదిలంగా దాచిపెట్టుకోవాలి. ప్రతి పదం దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి ధనం కనుక. అది శాశ్వతమైన ధనం, మన జీవితాన్ని బాగుపరిచేటువంటి ధనం అది. పుణ్యశ్రవణ కీర్తన. జగదంబకు మంచి వినడం చాలా ఇష్టము. మంచిగా ఉన్నటువంటి భగవంతునికి సంబంధించినటువంటి శ్రవణం చేయడం తల్లికి చాలా ప్రియమైనటువంటిది. మామిడి చెట్టు ఏకాంబరేశ్వర వృక్షం. ఆ వృక్షమే ఏకాంబరేశ్వరుడు. ఏకాంబరేశ్వర వృక్షం క్రింద కూర్చొని జగన్మాత జపం చేసింది. ఆ జప ఫలితం చేత ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. ఈశ్వరుడు జగదంబకు ఏం కావాలి అని కోరినప్పుడు ఈశ్వరుడే కావాలని కోరుకునింది. అందువల్ల ఏది కావాలని కోరితే దాన్ని ప్రసాదించేవాడు కదా ఈశ్వరుడు. తనను తాను జగదంబకు అర్పించుకున్నాడు. ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మామిడి చెట్టు క్రింద మీరు నిలబడి 11 సార్లు శివపంచాక్షరి మంత్రం జపిస్తే ఎటువంటి అసాధ్యమైనటువంటి కోరికలైనా నెరవేరుతాయి. ఎలా నెరవేరుతాయి? జగదంబకు నెరవేరింది కదా. జగదంబ మామిడి చెట్టు క్రింద కూర్చొని శివపంచాక్షరి జపం చేసి ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని పొందింది. అదేవిధంగా ఈ కలియుగంలో అంత కఠోరమైన సాధనలు మానవులు చేయలేరు. జగన్మాత చేసిన సాధన పంచాగ్నుల మధ్యలో నిలబడి చేసింది. ఒంటి కాలు మీద తపస్సు చేసింది. ఇవన్నీ ఇప్పుడు కలికాలంలో ఎవరు చేయలేరు. అయితే ఈ కలికాలంలో ఎప్పుడైనా ఒక మామిడి చెట్టు కానీ మీకు కనిపిస్తే ఆ చెట్టు క్రింద నిలబడి ప్రశాంతమైన మనసుతో కొన్నిసార్లు శివపంచాక్షరి మంత్రం జపించండి. 11 సార్లు జపించండి. అలా జపిస్తే ఏమవుతుంది? మనసు నిర్మలమవుతుంది, హృదయం పవిత్రమవుతుంది, ఆంతరంగిక శుద్ధి ఏర్పడుతుంది, హృదయంలో ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రత వల్లనే ఏదైనా మీరు సాధించగలుగుతారు. మనస్సులో చాలా విషయాలు, ప్రాపంచిక విషయాలు ఉన్నప్పుడు ఏకాగ్రత సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఏకాగ్రత ఏ అంతరంగానికి ఉంటుందో వాళ్ళు సునిశ్చితంగా ఏదైనా కూడా సాధించగలరు. కాబట్టి ఇక్కడ సాధించవలసినటువంటిది ఏమిటి? దైవ అనుగ్రహం ప్రధానమైనటువంటిది. ఆ దైవ అనుగ్రహం ఉంటే అన్నీ సాధించడం ఈ లోకంలో సాధ్యమవుతుంది. అందుకే కష్టంగా ఉన్నటువంటి దాన్ని మనం సాధించాలి అంటే ఏం కావాలి? నేర్పు కావాలి, ఏకాగ్రత కావాలి. నేర్పు కానీ, ప్రతిభ కానీ, ఓర్పు కానీ, ధైర్యం కానీ, ఏకాగ్రత కానీ వీటన్నిటికీ ఆలవాలం జగదంబ యొక్క నామస్మరణం. లలితా పరమేశ్వరీదేవి నామాలు ఎవరు భక్తితో స్మరిస్తారో వారు శక్తియుక్తులవుతారు. ఋగ్వేదం ఇలా చెప్తుంది, వెనకడుగు వెయ్యకు, శక్తిని సేవించు అంటుంది. వెనకడుగు వెయ్యకు. చాలా విషయాల్లో నేను ఓడిపోయాను కదా, పర్వాలేదు. 1000 సార్లు ఓడిపోయినా 1001సారి కూడా నీవు ప్రయత్నం చేయాలి. 1002సారి నువ్వు ప్రయత్నం చేయాలి. 3వసారి, 10వసారి, మరి ఇంకొక 2000 సార్లు కూడా నీ ప్రయత్నం ఆపకు. ముందడుగు వెయ్యి. జీవనశక్తిని సంపాదించు. దైవ ధ్యానం చెయ్యి. నీవు శక్తివంతుడు అవుతావు. శక్తి నీలో మేల్కొంటుంది. ఆంతరంగికమైనటువంటి శక్తితో, ఆత్మబలంతో ముందుకు సాగు అంటుంది ఋగ్వేదం. చాలా అద్భుతంగా ఉంది. ప్రాచీన కాలంలో హరిశ్చంద్రుడు, తర్వాత ఇలాంటి రాజులందరూ కొన్ని అద్భుతమైన పనులు చేశారు. శివరాత్రి పండుగ వస్తుంది. ఈ శివరాత్రి పండుగలప్పుడు చాలామంది ఉపవాసాలు ఉండి జాగరణ చేసి స్వామివారిని 4 జాముల్లో పూజలు చేస్తుంటారు. ఈ పూజలు, ఈ ఉపవాసాలు, జాగరణలు హరిశ్చంద్రుడు కూడా ఉన్నారట. బలిచక్రవర్తి కూడా ఈ ఉపవాసాలు, పూజలు ఇవన్నీ చేసినట్లుగా మనకు ప్రాచీన మన చరిత్ర తెలియజేస్తుంది. బలిచక్రవర్తి, శిబి చక్రవర్తులు, ఈ చక్రవర్తులందరూ చక్రవర్తిత్వాన్ని పొందేందుకోసంగా ఈశ్వరుణ్ణి స్వయంగా గంధం తీసి ఆ గంధాన్ని శివలింగానికి అలిమినందువలన, ఆ గంధం తనకు సమర్పించినందువలన ప్రీతితో ఈశ్వరుడు వారికి సామ్రాజ్యాన్ని కట్టుబెట్టారు.
మూర్తి నాయనారని ఒక భక్తుడు ఉన్నారు. నాయనార్ల చరిత్రలో మీరు చదివే ఉంటారు, నేను చెప్పనక్కర్లేదు. ఆ మూర్తి నాయనార్ అనేటువంటి ఆయన ప్రతినిత్యము గంధం తీసి స్వామివారికి సమర్పిస్తుండేవారు. ఈశ్వరుడు కరుణాళువు కదా, ఆ గంధ సమర్పణ చేతనే సంతుష్టాంతరంగుడై అతనికి సామ్రాజ్యాన్ని ప్రసాదించారు. చక్రవర్తులందరూ కూడా ఈ ఉపవాసాలు, ఈ దీక్షలు, ఈ జాగరణలు, ఈ సాధనలు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసి అభీష్ట సిద్ధి కోసం వారు ఏది సాధించాలో దాన్ని సాధించేశారు. అందుచేతనే అమృతాత్మ స్వరూపులారా, ఏదైనా సాధించాలి అంటే ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత ఉత్తమోత్తమైనటువంటి మార్గంలో సాగాలి. అలా సాగినటువంటి ఆ అంతరంగం పరిపూర్ణమైనటువంటి శరణాగతిని పొంది దైవ పాదార విందాల్ని ధ్యానించాలి. ఆ ధ్యానం ఏం చేస్తుంది? మానవ జీవితాన్ని శక్తి సమన్వితం చేస్తుంది. అటువంటి శక్తితో అసాధ్యము, దుర్లభము అన్నటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. దుర్లభమైనటువంటిది అంటూ ఏదీ లేదు. ఇది దుర్లభం, ఇది చెయ్యలేము అన్నటువంటిది లేదు. ఏదైనా కూడా సుసాధ్యమే. ఎందుకంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మశక్తి మానవ జీవితంలో మాత్రం ఉన్నది. కర్మాధికారం కుక్కల మంత్రాలు చేయనక్కర్లేదు, శివాభిషేకం చేయనక్కర్లేదు, జంతువులు పూజలు చేయనక్కర్లేదు, జపమాలలు తిప్పనక్కర్లేదు. ఎందుకంటే జంతు జన్మల్లో కర్మాధికారం లేదు. దేవతలు ఉన్నారు, వారందరికీ శరీరాలు లేవు, సూక్ష్మ శరీరాలతో ఉన్నారు. వారు శివాభిషేకాలు, పూజలు, శ్రీచక్రారాధనలు ఇత్యాదులు వారు చేయనేలేరు. అయితే చేయగలిగే శక్తి ఎవరికి ఉన్నది? ఒక్క మానవ జీవితానికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి జీవితం వరంగా మనం పొంది చేతులారంగ శివుని పూజింపరేని, నోరు నవ్వంగా హరికీర్తన నుడువడేని, దయను సత్యమును తలపడేని. ఆ దయా సత్యం ఈ రెండిటిని విడిచిపెట్టినటువంటి వాడు తల్లికి ఎందుకు పుట్టాడో కడుపు చేటుగా పుట్టినటువంటి బిడ్డగా ఈ చక్కని పద్యం మనకు తెలియచేస్తుంది. చేతులు నొప్పి పుట్టేంత వరకు శివపూజ చేయాలట. ఏమవుతుంది శివపూజ చేస్తే? మీకు అందరికీ తెలుసు కదా, బాణాసురుడు అనే ఒక రాక్షసుడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. రాక్షసుడు అతను తామసిక గుణాలతో ఉంటాడు. ఆ బాణాసురుడు శివపూజ చేసి 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 ఆ పూజకు స్వామివారు చాలా ప్రీతులయ్యారు. అతడు ఏం కోరాడంటే, నా వాకిట్లోకి వచ్చి నాకు రక్షణగా ఉండమని కోరాడు. అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఆ పని చేయమని కోరారు. అసలు ఇది ధర్మంగా లేదు కదా. స్వామివారు అమ్మ సహితంగా బాణాసురుడి ఇంటికి కాపలా కాశారు. ఆయన భక్తుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఒకప్పుడు అర్జునుడి కోసం యుద్ధం చేశారు. మరి ఇలాంటి మనస్సు అన్నమాట. ఎవరికి ఉంటుంది ఇలాంటి మనస్సు? ఎవరికీ ఉండదు ఇలాంటి మనస్సు. తనకి ఏది అక్కర్లేకపోయినా అందరికీ అన్నీ ప్రసాదిస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ స్వామివారు ఏం చేశారంటే, ఆ బాణాసురుడి వాకిట్లో కాపలాదారుగా కాపలా పని చేశారు. ఇది తలుచుకుంటే మనసు చాలా విచలితమవుతుంది. భక్తుడు ఇలాంటి కోరికలు కోరకూడదు భగవంతుని. కానీ తామసిక గుణాలతో ఉన్నందువలన ఇలాంటి కోరికలు కోరారు. ఆయన స్వయం నిరంతరం విష్ణునామస్మరణం చేస్తుంటారు. అంతరంగంలో రామనామాన్ని చేస్తుంటారు శంకర భగవానుడు. అలాంటి శంకర భగవానుడిని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన వాసుదేవంతో యుద్ధం చేసే విధంగా బాణాసురుడు పురమాయించారు. ఇదంతా భగవంతుడు భక్తునికి ఎంతగా లొంగి ఉంటాడో తెలియజేసేందుకు ఈ కథలు మనకు చాలా ఉపకరిస్తున్నాయి. ఎంతగా క్రిందకు వచ్చి భక్తుడంటే నాకు ఎంత ఇష్టమో చూడు, నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తానంటున్నాడు. నీ కోసం నేను ఎంత క్రిందకైనా వస్తాను, ఏమైనా నీ కోసం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి దానికి పరాకాష్ట బాణాసురుడి వాకిట్లో పరమేశ్వరుడు శక్తి సహితుడై ఈ యొక్క కాపలాదారుగా పనిచేయడం చాలా విడ్డూరమైనటువంటి చరిత్ర ఇది. అమృతాత్మ స్వరూపులారా,
భగవత్ శక్తిని ఎలాగ వాడుకోవాలో కూడా భక్తునికి తెలిసి ఉండాలి. భగవద్ అనుగ్రహాన్ని ఎలాగా స్వీకరించాలి, ఎలాగ శిరస్సు మీద దాన్ని ధరించాలి, జీవితానికి దాన్ని ఎలాగ ఉపయోగపెట్టుకోవాలి, జీవితాన్ని ఎంత ఉజ్వలమయం నందనమయంగా చేసుకోవాలి, హృదయంలో ఎంత దివ్య గుణాలను పెంపొందించుకోవాలి. అది ఉత్తమ భక్తి. దేవుడు వరం ఇచ్చాడు కదా అని చెప్పి ఏదంటే అది కోరి ఆ దైవానుగ్రహాన్ని పోగొట్టుకోకూడదు. ఆ వరం అడగడంలో కూడా ఔచిత్యం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఔచిత్యాన్ని మరిచిపోయినటువంటి తామసిక భక్తులు వీళ్ళందరూ ఈ తామసిక గుణాలతో భగవద్ ఐశ్వర్యాన్ని, భగవద్ ప్రేమను చాలా తక్కువ స్థాయిలో వాడుకొని వాళ్ళు కష్టపడ్డారు. మనం అలా కష్టపడకూడదు. అమ్మవారు పుణ్యశ్రవణ కీర్తన. అమ్మవారు ఎందుకు పుణ్యశ్రవణ కీర్తన చేస్తున్నది? మనం కూడా పుణ్యమైనటువంటి విషయాలు వినాలి అన్నటువంటిదే ఇక్కడ అమ్మవారి యొక్క ఉద్దేశ్యం. అహమేవ స్వయం విధం వదామి జుష్టం దేవేభిరుత మానుషేభిః. నేను ఇక్కడ స్వయంగా చెప్తున్నాను, నేనే దేవతల చేత ఆరాధించబడుతున్నాను, మనుషుల చేత నేనే ఆరాధించబడుతున్నాను. యం కామయేతం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధాం. ఇక్కడ నా అనుగ్రహం కలిగితే నేను మిమ్ములను బ్రహ్మజ్ఞానులుగా చేయగలను, క్షణకాలంలో ఋషులుగా చేయగలను. చాలా అద్భుతంగా అమ్మవారు స్వయంగా సెలవిస్తుంది. యం కామయేతం తముగ్రం కృణోమి. నా అనుగ్రహం ఎవరికి కలుగుతుందో, ఎవరి మీద నాకు అభిలాష కలుగుతుందో, ప్రేమ కలుగుతుందో వారిని క్షణకాలంలో నేను తం బ్రహ్మాణం, అలాంటి వాణ్ణి, బ్రహ్మంతటి వాణ్ణి, నిజమైనటువంటి ఉత్తమోత్తముడైనటువంటి బ్రహ్మజ్ఞానినిగా క్షణకాలంలో చేస్తానంటుంది. తం ఋషిం, ఆ ఋషిగా చేసేస్తానంటుంది. పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానిగా, పరమహంసగా, ఋషిగా చేస్తాను. నాకు అభిలాష కలగాలి నీ మీద. అమ్మవారి అభిలాష కలిగేందుకు ఏం చేయాలి మనం? ఆ అనుగ్రహం పొందడం కోసమే లలితా సహస్రనామాల పారాయణం మనం చేస్తున్నాం. అమృతాత్మ స్వరూపులారా, నేను మీకు ఎక్కువగా చెప్పనక్కర్లేదు. మీరు మహాభక్తులు, ఎన్నో విషయాలు సమగ్రంగా తెలుసుకున్నటువంటి వారు, వయస్సులో చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. అందరూ మంచి అంతరంగంతో జీవిస్తున్నారు. మీ అందరికీ భారతీయ సనాతన ధర్మ విలువలు చాలా చక్కగా తెలుసు. ఆర్ష ధర్మాలను చక్కగా ఎరిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఉత్తమోత్తమైనటువంటి విలువలతో జీవించేటువంటి వారు ఈ భూమి మీద ఎందరో ఉన్నారు. అలాంటి మీ అందరికీ ప్రత్యేకంగా ఇలాగా ఉండాలి అని హితవు చెప్పడం లేదు. ఈ లలితా సహస్రనామం ద్వారా మానవ జాతి ఎలాగ ఉండాలని సనాతన ధర్మం కోరుకుందో మనందరం ఈ సందర్భంలో జ్ఞప్తికి చేసుకుంటున్నాం. నాకు ఎక్కువ తెలుసు అని చెప్పి మీకు తెలియదని చెప్పి నేను చెప్పడం లేదు. మీకందరికీ ఇంకా ఎక్కువగా తెలుసు, ఎన్నో విషయాలు తెలుసు. నాకు అసలు ఏమీ తెలియదు. అందువలన సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానత్వాన్ని మనం ఎలాగ పొందాలి అన్నటువంటిది చాలా చక్కగా చెప్తూ ఉన్నది తల్లి. అమ్మవారి అనుగ్రహం కోసం మేధావిత్వం కావాలి. బాగా అర్థమైంది కదా. నేను మేధావినని చెప్పి జగమంతా మెచ్చుకునే దానికోసం మనకు మేధావిత్వం వద్దు. గాయత్రి మంత్రం మనం జపించేటువంటిది, మాకు గాయత్రి మంత్రం మనం ఎందుకు జపిస్తున్నామంటే మనకు సునిశ్చితమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, పవిత్రమైన బుద్ధిని ప్రసాదించమనని, ఈ మంత్రం ద్వారా మనలో అంతరంగపు శక్తి మేల్కోవాలని చెప్పి గాయత్రి జపం చేస్తారు. ఇక్కడ ఈ మేధస్సు అనేటువంటిది అనంతమైన సంపద. ఆ సంపదను ప్రసాదించమని అమ్మని వేడుకుంటున్నాం. ఆ సంపదను తల్లి ప్రసాదిస్తాను అని తాను స్వయంగా చెప్తూ ఉంది. అట్టి జగదంబ పాదాలకు నమస్కారం. లోకమాత అందరినీ సుమేధావంతులుగా చేయునుగాక. మన అజ్ఞాన దారిద్ర్యాలను పటాపంచలు చేసి మనకు వినయ సంపదను, జ్ఞాన సంపదను, శాంతి సంపదను, ఈ ప్రపంచమంతా తుష్టి పుష్టి అనేక రకాలైనటువంటి దశ పుష్టులను ప్రసాదించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.